అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 51 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ముంబైలో అరవింద్ గారు అప్పుడే మేలుకుంటారు. తన పక్కనే పడుకున్న అర్జున్ తల మీద చేయి వేసి తల నిమురుతారు. అర్జున్కి కూడా మెలకువ వస్తుంది. అర్జున్ కంగారుగా, డాడ్ ఎలా ఉంది మీకు? అరవింద్, బానే ఉన్నాను. నువ్వు ఎప్పుడు వచ్చావు? అర్జున్, నేను నైట్ వచ్చాను. నేను వచ్చే టైంకి మీరు పడుకున్నారు. అందుకే ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. అరవింద్, సరే, నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తర్వాత మాట్లాడుకుందాం. ఈలోగా నేను కూడా ఫ్రెష్ అవుతాను. అర్జున్, లేదు డాడ్, మీరు కూర్చోండి, నాకు చెప్పండి మీకు ఏం కావాలన్నా. అరవింద్, లేదు అర్జున్, నాకు కాసేపు అలా నడవాలని ఉంది. నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నేను నీతో మాట్లాడాలి. అర్జున్, సరే డాడ్, బట్ జాగ్రత్త. సర్వెంట్కి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అర్జున్ ఫ్రెష్ కావడానికి వెళ్తాడు. 45 నిమిషాల తర్వాత అరవింద్, అర్జున్ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అరవింద్, అర్జున్, అర్జున్, చెప్పండి డాడ్. అరవింద్, ఆ అమ్మాయి అను ఇంకా నీతో మాట్లాడుతుందా? అర్జున్ ఒక్క క్షణం తినడం ఆపేసి, లేదు డాడ్. అరవింద్, మరి నీకు బాధగా లేదా? అర్జున్, లేదు డాడ్. అరవింద్, ఆ అమ్మాయి నీతో మాట్లాడకపోవడానికి కారణం తెలుసా? అర్జున్ మౌనంగా ఉంటాడు. అరవింద్, ఇంకా ఈ విషయం నీ దగ్గర దాచలేను. అసలు ఏం జరిగిందంటే, అర్జున్ హైదరాబాద్లో అనుని కలిసి వచ్చి తర్వాత అమెరికాకి వెళ్ళిపోయాడు. అర్జున్ అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు అను ఫోన్ మోగుతుంది. అను, హలో, ఎవరు? అరవింద్, నేను అరవింద్ని. అను సంతోషంగా, మావయ్య ఎలా ఉన్నారు? అరవింద్ కోపంగా, నన్ను అలా పిలవకు. నన్ను అలా పిలిచే హక్కు నీకు లేదు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. నేను నువ్వు పనిచేసే కంపెనీకి బాస్ని. నువ్వు నా ఎంప్లాయీవి. నీ లిమిట్ అదే. అను, సారీ సార్, చెప్పండి. అరవింద్, అర్జున్ నిన్ను చూడాలని వచ్చాడు. నిన్ను కలిశాడు. అందుకే వాడిని అమెరికా పంపించేశాను. అను, తెలుసు సార్. అర్జున్ అమెరికాకి వెళ్తూ నాకు ఫోన్ చేశాడు. అరవింద్, ఓ, నీకు చెప్పెళ్ళే స్టేజ్కి తీసుకువచ్చావన్నమాట. అంటే ఒక్కసారి కలిస్తేనే నా కొడుకుని నేనే దూరంగా పంపించేసేలా చేశావు. నీ వల్ల, నీ కుటుంబం వల్ల మాకు జరిగింది చాలు. అను, అది కాదు సార్. అరవింద్, షటప్. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. వాడిని అమెరికా నుంచి ఇప్పుడప్పుడే నేను రానివ్వను. ఈలోగా నీ గురించి ఏమీ వాడికి తెలియకూడదు. నువ్వు వాడితో మాట్లాడకూడదు. వాడు తిరిగి వచ్చేలోపు నువ్వు ఈ కంపెనీని వాడిని వదిలి వెళ్ళిపో. మళ్ళీ వాడి జీవితంలోకి నువ్వు రాకూడదు. నువ్వు ఒక ఆడపిల్లవి అని జాలి తలిచి నీకు ఈ టైం ఇస్తున్నాను. అర్థమైందా? అను, సరే సార్, నేను అర్జున్తో మాట్లాడను. అర్జున్ వచ్చేలోపు నేను తనకు దూరంగా వెళ్ళిపోతాను. అర్జున్ ఎప్పటికీ మీ కొడుకే. నా నీడ కూడా తన మీద పడదు. అరవింద్, మంచిది. నువ్వు వెళ్ళే ముందు నాకు ఒకసారి చెప్పు. అను, సరే సార్. అరవింద్, అలా అనుని నీకు దూరంగా ఉండేలా చేశాను. అయినా సరే నాకు తాను ఇచ్చిన మాట మీద నిలబడుతుందో లేదో అని భయంగానే ఉండేది. అలా రోజులు గడిచిపోయాయి. కానీ 2 రోజుల క్రితం అను నుంచి నాకు ఫోన్ వచ్చింది. అను జాబ్ రిజైన్ చేసిన రోజు. అరవింద్ గారి ఫోన్ మోగుతుంటే ఆయన పిఏ విశ్వ ఫోన్ లిఫ్ట్ చేశాడు. విశ్వ, హలో. అను, అరవింద్ సార్ ఉన్నారా? విశ్వ, సార్ మీటింగ్లో ఉన్నారు. మ్యాటర్ ఏంటో నాతో చెప్పండి. నేను సార్ పిఏని. అను, సారీ, మీతో చెప్పడం కుదరదు. సార్కి ఫోన్ ఇవ్వండి. విశ్వ, చెప్పాను కదా సార్ బిజీగా ఉన్నారు అని. అను, ఒకసారి మీ సార్తో అనన్య ఫోన్ చేసింది అని చెప్పండి. అప్పుడు కూడా ఆయన మీరు చెప్పిన రీజన్ చెప్తే సరే. విశ్వ, సరే, ఒక్క నిమిషం. విశ్వ అరవింద్ గారి మీటింగ్ ప్లేస్ లోపలికి వెళ్తాడు. విశ్వ అరవింద్ గారితో విషయం చెప్పగానే అరవింద్ గారు మీటింగ్ ఆపేసి తన ఛాంబర్కి వెళ్తారు. విశ్వని కూడా లోపలికి రానివ్వరు. అరవింద్, హలో. అను, హలో సార్.
అరవింద్, ఎందుకు ఫోన్ చేశావు? అను, మీరే కదా సార్ వెళ్ళే ముందు ఒకసారి చెప్పమన్నారు కదా. మీ కంపెనీలో నా జాబ్కి రిజైన్ చేశాను సార్. నేను మీ కంపెనీ నుండి, మీ అర్జున్ లైఫ్లో నుండి పర్మనెంట్గా వెళ్ళిపోతున్నాను. నేను ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఆ విషయంలో మీరు కంగారు పడక్కర్లేదు. నా మౌనం వల్ల ఎవరికీ నష్టం జరగనంత వరకు నేను ఎవరు అనేది ఎవరికీ తెలియదు సార్. అరవింద్, గుడ్, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నావు. సరే, నీకేమన్నా డబ్బు కావాలంటే చెప్పు, ఎంతైనా పంపిస్తాను. కానీ మళ్ళీ నా కొడుకు లైఫ్లోకి నువ్వు కానీ నీ ఫ్యామిలీ కానీ రాకూడదు. అను నవ్వుతూ, మనీ కావాలి సార్ నాకు. మనుషులని, వాళ్ళతో ఉండే బంధాలని కొనగలిగే అంత డబ్బు మీ దగ్గర ఉంటే నాకు పంపండి. నేను వదులుకుంటుంది నా బంధాన్ని. నేను వదులుకుంటేనే అర్జున్తో మీ బంధం నిలుస్తుందని మీరు అనుకుంటున్నారు కనుక వదిలేసుకొని వెళ్తున్నాను సార్. అరవింద్ మౌనంగా ఉంటారు. అను, సార్, ఆఖరిగా మీకు ఒక విషయం చెప్పాలి సార్. అరవింద్, చెప్పు. అను బాధతో, అర్జున్, మీరు జాగ్రత్త మామయ్య అంటుంది. అరవింద్, ఆ రోజు తన గొంతులో నీ మీద ప్రేమ మాత్రమే కాదు, నా మీద కూడా తనకు ఉన్న ప్రేమను చూశాను. అనన్యాని నీకు దూరం చేసి తప్పు చేశానేమో అనిపించింది. తాను కార్చిన కన్నీళ్ల బరువు నా గుండె భరించలేకపోయింది. అందుకే ఇలా నా హెల్త్. నీ విషయంలో తప్పు చేశాన్రా, నన్ను క్షమించు అర్జున్ అని అంటారు అరవింద్ గారు. అర్జున్, డాడ్, మీరు అలా మాట్లాడకండి ప్లీజ్. మీరు చెప్పిన విషయాలు నాకు ముందే తెలుసు డాడ్. అరవింద్ ఆశ్చర్యంతో, తెలుసా అని షాక్ అవుతాడు. అర్జున్, ఎస్ డాడ్. నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత అనుకి చాలాసార్లు కాల్ చేశాను. కానీ తాను నన్ను అవాయిడ్ చేసింది. అప్పుడే అర్థమైంది తాను నాకు దూరంగా ఉండాలి అనుకుంటుంది అని. మీరు నన్ను అమెరికా పంపించడం వెనుక కారణం అర్థం చేసుకున్నాను. అందుకే నేను కూడా అనుకి దూరంగా ఉన్నాను. మీకు హెల్త్ బాగాలేదు అని విశ్వ ఫోన్ చేసినప్పుడే మీరు అనుతో మాట్లాడారు అని నాకు అర్థమైంది. వెంటనే ఎంక్వైరీ చేశాను. అను జాబ్ మానేసిందని అర్థమైంది. తనని ఆపడం కన్నా నాకు మీరు ముఖ్యం డాడ్. అందుకే మీ గురించే ఇండియాకి వచ్చేసాను. అరవింద్, సారీరా, మీ ఇద్దరిని సరిగ్గా అర్థం చేసుకోలేక చాలా తప్పు చేశాను. అను గురించి తెలుసుకోలేక. అర్జున్, నిజంగానే మీకు అను గురించి తెలియదు. నేను అనుని హైదరాబాద్లో కలిసినప్పుడే తాను నాకు చెప్పింది ఎప్పటికీ మిమ్మల్ని వదిలి రావద్దు అని. ఆఖరికి మన ఆస్తిలో కూడా వాటా ఇస్తాను అన్నాను. కానీ తాను ఒప్పుకోలేదు. నాతో రమ్మని అడిగాను, రానంది. అలాగే బ్రతుకుతాను అని చెప్పింది. నేనంటే అనుకి ప్రాణమైన మీకు ఇచ్చిన మాట కోసం తన తల్లి చనిపోయిన విషయం కూడా నాకు తెలియనివ్వలేదు డాడ్. అరవింద్, ఏంటి, కస్తూరి చనిపోయిందా? అర్జున్, అవును. అరవింద్, ఎప్పుడు? అర్జున్, ఆవిడ మీకు ఫోన్ చేసి తన తప్పులని క్షమించమని అడిగి అనుని మిమ్మల్ని చేరదీయమని అడిగితే మీరు కుదరదు అంటూ ఫోన్ పెట్టేసిన 2 రోజులకి. అరవింద్, అయ్యో, చాలా పెద్ద తప్పు చేశాన్రా. కస్తూరి ఫోన్ చేస్తే డబ్బు కోసం నాటకం ఆడుతుంది అనుకున్నాను. కానీ ఇంత ఘోరం జరిగిపోతుందని ఊహించలేదు. నా తప్పుని సరిదిద్దుకోవాలి. అర్జున్, పద, వెంటనే హైదరాబాద్కి వెళ్ళి అనుని తీసుకువచ్చేద్దాం. అర్జున్, అను ఇప్పుడు హైదరాబాద్లో లేదు డాడ్. ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళింది. అరవింద్, నీకెలా తెలుసు? అర్జున్, అది నా ప్రాణం డాడ్. అనుని అలా ఎలా వదిలేస్తాననుకున్నారు? తన గురించి ఎప్పటికప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాను. మీరు కంగారు పడకండి. 2 రోజుల్లో మనం అను దగ్గరికి వెళ్దాం. అప్పటికి మీ హెల్త్ కూడా సెట్ అవుతుంది అని అంటాడు అర్జున్. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.